వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు శుభప్రద పటేల్ గారు ఉన్నారు. మాజీ బీసీ కమిషన్ మెంబర్, అడ్వకేట్ కమ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు. సో శుభప్రద పటేల్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్ అనుకోవచ్చా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుంది అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ నిజంగా కేటీఆర్ గారు 45 కోట్లతోటి దొరికిపోయారని చెప్పేసి అనుకోవచ్చా? మీరు స్టార్టింగ్ నుంచి కేసుని స్టడీ చేస్తున్నారు, ఏంటండి నిజాలు ఏంటి అసలు దీంట్లో? ఇది మొత్తం కూడా ఇది అసలు కేసే కాదు. అసలు జరిగింది ఏంది? ఫార్ములా ఈ రేస్ కేసులో వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేస్తుర్రో 45 కోట్లు ఏదో దుర్వినియోగం అయినాయి అంటారు. ఎక్కడ దుర్వినియోగం అయినాయి? అవి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ నుండి ఒక బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓ అనే సంస్థకు స్పాన్సర్ తప్పుకున్న నేపథ్యంలో చెల్లింపులు జరిగినాయి. అది క్లారిటీతోనే ఉన్నది. ఆ సంస్థ కూడా మాకు చెల్లింపులు జరిగినాయి అన్నారు. డిసెంబర్ 13 రోజు కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినరు. 3rd ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయమని చెప్పిండ్రు. ఆ పేమెంట్ చేయని పక్షంలో ఈమెయిల్ సెండ్ చేసిర్రు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి సంబంధించి దాంట్లో కేసు ఫైల్ చేయదలుచుకున్నారు. దాంట్లో వీళ్ళు బెదిరింపులకు దిగిన సందర్భంలో అది అక్కడ ఆగిపోయింది. ఈరోజు ఆ రేసు నిర్వహణ ఆగిపోవడానికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్. కాబట్టి ఈరోజు జరిగినటువంటిది కేసు లేదు, దాంట్లో అవినీతి లేదు. స్పష్టంగా మా నాయకుడు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ డబ్బా ఛానళ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి అనుగా ఉన్నటువంటి పత్రికల్లో ఎప్పుడైతే ఈ కథనాలు వేసిరో ఫార్ములాకి సంబంధించి, ఆ రోజే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, దీంట్లో అనా పైసా అవినీతి జరగలేదు. ఇక్కడ కూడా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తారా స్థాయికి తీసుకుపోయినటువంటి బ్రాండ్ ఇమేజ్ని కొనసాగింపులో భాగంగా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన దాన్ని చెల్లింపులు జరిగినాయి తప్ప ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు. స్పష్టంగా ఎలాంటి అవినీతి ఏదైనా రుజువు చేస్తే ఉరి శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ గారు చెప్పిండ్రు. అయినప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వము కుట్రలు పన్ని కేటీఆర్ గారిని ఏదో రకంగా జైల్లో వెయ్యాలి. ఎందుకంటే గతంలో 50 లక్షల నోట్ల కట్టలతో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ కేసు పెట్టి ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన సందర్భంలో కేసు పెట్టి జైల్లో వేసినది అందరూ కూడా చూసింది ప్రపంచం. కాబట్టి ఆ కుట్రను పెట్టుకొని అదే దాంట్లో కుట్ర బన్ని ఈరోజు కేటీఆర్ గారిని ఎన్నో సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం. ఈయన 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. ఆయనకు 420 హామీలు ఇచ్చిండు. ఈరోజు మహిళలకు 1,67,00,000 మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు నెలకు. అవి ఎగగొట్టిండు. నాకు ఇక్కడ ఏంటంటే ఇది అనేది సంవత్సరం కిందట ఈ కేసు మొన్న ఫైల్ అయింది. మొన్న దానికి మీరు రైతు భరోసాకి దీనికి లింక్ కడతారేంటి బీఆర్ఎస్ నేతలు? ఇది జరిగింది ఎప్పుడండి? ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఫౌండర్, ఎఫ్ఈఓ ఫౌండర్ ఎవరైతే ఉందో ఆయన డిసెంబర్ 13 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. ఆ 2 పేమెంట్లు జరిగినాయి. మిగతా ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని చెప్పేసి ఈ రేస్ కొనసాగించే దాంట్లో భాగంగా కలవడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నాడు. మళ్ళీ ఏం ఆలోచించిండో ఆ చెల్లింపులు 3rd ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయకుండా ఆ ఈవెంట్ రద్దు చేసుకోవడం జరిగింది. రద్దు కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అధికార దుర్వినియోగం చేసింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేసు అనేది పెడితే ఏసీబీ కేసు కావచ్చు, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఏదన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఇప్పుడు రేపు అడ్వకేట్ ని తీసుకెళ్తే ఒకవేళ కేటీఆర్ గారు మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఈరోజు ఒక న్యాయవాదిని ఎవరైతే అక్యూజేషన్ ఉంటుందో, ఈరోజు నింద మోపబడ్డది కేటీఆర్ గారి మీద. ఆ నింద మోపే సమయంలో ఆయన ఒక న్యాయవాది ఉంటే ఫేర్ అంటే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఒక న్యాయవాది సమక్షంలో విచారణ జరిగితే అది నిష్పాక్షపాతంగా జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. గతంలో నరేందర్ రెడ్డి గారిని విచారణ చేసే సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలు అన్ని కూడా చెప్పిర్రని చెప్పేసి మీడియాకు లీకేజ్లు ఇచ్చేసి కేటీఆర్ గారిని అందులో ఇన్వాల్వ్ చేసినట్టు, ఆ విషయం మొత్తం కూడా నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టు తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కాబట్టి అది అలాంటివి జరగొద్దని ముఖ్యంగా ఈరోజు ఏసీబీ మొత్తం కూడా ప్రభుత్వం అండర్లో ఈరోజు మంత్రులందరూ కూడా ఈరోజు వాళ్ళే ఒక జడ్జిల్లాగా జడ్జిమెంట్లు ఇస్తున్నారు. కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఏ కేసులో అరెస్ట్ అవుతాడు, ఎందుకు అరెస్ట్ అవుతాడు, ఇవన్నీ కూడా మంత్రులే చెప్తారు. ఈరోజు ఏజెన్సీలు ఏసీబీ కావచ్చు, ఇంకా పోలీసు వ్యవస్థలు ఇక్కడ రాష్ట్రంలో పనిచేస్తలేవు. మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి వ్యవస్థ ఇది యాంటీ కరప్షన్ బ్యూరో కాదు, యాంటీ కాంగ్రెస్ బ్యూరో నడుస్తుంది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈరోజు ఏందండి కేటీఆర్ గారు చేస్తుంది ఏంది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా
6 గ్యారెంటీల్లో భాగంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తే మేము 15,000 ఇస్తామన్నాడు. 15,000 రూపాయలు చెల్లించి అంటే మొన్న క్యాబినెట్ లో మళ్ళీ 12,000 చెల్లిస్తామంటుడు. గత వానకాలంది ఇన్స్టాల్మెంట్ ఏమైంది రైతు భరోసా? దానికి లేదు. గతంలో 5,000 లెక్కనే కేసీఆర్ గారు పెట్టినటువంటి డబ్బులని పంచిండు ఎంపీ ఎలక్షన్ల ముందు. దానికి సంబంధించి 2,000 ఎక్కడున్నాయి? మొత్తం ఈరోజు రైతులకు ప్రతి ఎకరాకి 17,500 చెల్లించాలి. అది బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దాని మీద ప్రశ్నిస్తున్నందుకు ముఖ్యంగా లగచెర్లలో రైతులకు న్యాయం కోసం ప్రశ్నించండి కేటీఆర్ గారి మీద. మూసి బాధితుల కేవలం కేటీఆర్ గారు ఎక్కడ ప్రశ్నిస్తారో ఎక్కడ తప్పులు వెతుకుతారో అని చెప్పేసి కక్ష కట్టి రేవంత్ రెడ్డి గారు ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అంటారా మీరు? 100% కదా. అది మనం అనడం కాదు, మొత్తం కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. అన్ని కూడా ప్రతి సందర్భంలో ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మరించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు పెట్టినో చూసినాం. ఈరోజు ఒక సంవత్సరం తర్వాత ఎందుకు కేసు పెట్టిండ్రు? ఈరోజు ఫార్ములా ఈకి సంబంధించినటువంటి పేమెంట్లు గత సంవత్సరం అక్టోబర్లో పేమెంట్లు అయిపోయినాయి. మీ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 13 రోజు ఎఫ్ఈ ఫౌండర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిండు. పేమెంట్ జరిగిన విషయం మీకు తెలుసు. కానీ మీరు ఎందుకు ఆగిరు? మళ్ళీ సంవత్సరం రోజులు ఎందుకు వెయిట్ చేసిర్రు? అంటే ఏదో రకంగా కేసులో కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. తద్వారా మొత్తం కూడా ఈ మా మీద ఏదైతే కాంగ్రెస్ మీద ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశం. సార్ మీరు ఒక అడ్వకేట్ గా ఫైనల్ గా కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఈరోజు అరెస్ట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుండు రేవంత్ రెడ్డి గారికి. ఇంకా పాలన ఏం లేదు. ఆయన చేసినటువంటి అమలు చేయాలన్నటువంటి గ్యారెంటీలు అమలు చేస్తలేడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఏది కూడా ప్రభుత్వం అనేది మొత్తం కూడా కక్ష సాధింపు వైపే పయనిస్తుంది. దాంట్లో భాగంగా అరెస్ట్ చేయాలనే ఒక కంకణం కట్టుకున్నట్టు ఈయన పనిచేస్తుండు. అరెస్ట్లకు ఈ బీఆర్ఎస్ పార్టీ జడవదు. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే అరెస్టులు, జైళ్ళు, ఉద్యమాలు, కేసులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డటువంటిది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఈ కేసులకు ఏం భయపడం. ఇంతకుముందే చెప్పిండు కేటీఆర్ గారు, ఎన్ని రోజులైనా మీరు జైల్లో వేసుకోండి. ఒక కార్యకర్తగా నేను జైలుకు పోతా. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త పోతే 59,99,999 మంది కార్యకర్తలు ఇంకా కూడా ఉంటారు. కాబట్టి అందరు కూడా పని కలిసి కట్టుగా పనిచేస్తాం. ఇది ఒక కుటుంబం, 60 లక్షల సంఖ్య ఉన్నటువంటి కుటుంబం. సో మొత్తానికి గారు అరెస్ట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీని మేము తీసుకొస్తాం ముందరికి అని చెప్పేసి కూడా శుభప్రద పటేల్ గారు చెప్తున్నారు. ఇది శుభప్రద పటేల్ గారితో స్పెషల్.